హాయ్ అన్న. ఆయన బాలకృష్ణ బర్త్డే అంటే ఒక యజ్ఞంలా చేస్తున్నావు అన్న. ఇంతటి అభిమానం ఎలా వచ్చిందన్న? ఇది నందమూరి తారకరామారావు నుంచి వచ్చింది. ఇది మేము 1971 అన్నదమ్ముల నుంచి మేము అన్నగారికి అభిమాని. నేను ఆ తర్వాత బాలయ్యబాబుకు 94 అభిమాని. బాలయ్యబాబు ఈరోజు ఇండస్ట్రీకి వచ్చి 1974 తాతమ్మగారు ఫస్ట్ సినిమా. ఈ 2024కి 50 years. మేము ఒకటి ఏం చేసినామంటే బాలయ్యబాబు 64 బర్త్డే కాబట్టి 64 రోజుల ముందు 64 జన్మదిన సందర్భంగా 64 రోజుల నుంచి ప్రతి ఒక్క దేవాలయ 64 డిఫరెంట్ దేవాలయాల పూజలు నిర్వహిస్తున్నాము. ఈ రోజుకి 60 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఇంకోటి ఫస్ట్ జూన్ బాలయ్యబాబు జూన్ 10th బర్త్డే. ఆయన బర్త్డే జూన్ 10 కాబట్టి ఫస్ట్ జూన్ నుంచి 10th వరకు 10 days సేవా కార్యక్రమంలో వివిధ రకాల ప్రోగ్రామ్స్. అది క్రికెట్ టోర్నమెంట్ కానీ ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 years అయిపోయింది కదా, అదొక ప్రోగ్రాము. మాది ఒకటి ఆర్టీసీ క్రాస్లో మేము బాలకృష్ణకు హీరోగా వచ్చిన 84 వచ్చింది కాబట్టి మేము మా బ్యాచ్ ఉంది. అది గెట్ టు గెట్ ప్రోగ్రాము జూన్ 10కి చేసేసినాము. ఆ తర్వాత ఎప్పటి నుంచి ఇంత అభిమానం అన్న? ఏ సినిమా నుంచి ఇంత అభిమానం వచ్చింది? బాలేకి మేము అన్నగారికి అభిమానం కాబట్టి అన్నగారికి అడవిరాము నుంచి నేను బాగా డాడ్ ఫ్యాన్. ఆ తర్వాత అన్నగారికి కంటిన్యూ ఉన్నాం మేము. అభిమానం ఎన్టీ రామారావు నుంచి రామారావు వచ్చింది. ఆ ఎన్టీ రామారావు బాలయ్యబాబు ఆయన వారసుడు కాబట్టి వచ్చిండు. ఈరోజు వారసుడే కాకుండా ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఎన్టీ రామారావు కొడుకు అంటే ఎన్టీ రామారావు కొడుకు అనేది ప్రూవ్ చేసిండు. అది జగమైన సత్యం. అది 24 రోజుల పాటు అన్న. నాకు తెలిసి ఇండియాలో ఏ అమితాబ్ బచ్చన్ కానీ, ఏ రజనీకాంత్ కానీ, మన తెలుగులో ఏ నాగార్జున కానీ, ఏ చిరంజీవి కానీ ఎవరికి ఉండరు ఇంత ఫ్యాను, ఇంత హార్డ్కోర్ ఫ్యాను, ఇంత భక్తి. 64 రోజుల ముందు 64 దేవాలయాల్లో పూజ చేయడం అంటే ఒక్క ఘనత మీకే దక్కిందన్న. ఎలా ఒక నందమూరి బాలకృష్ణకి ఈ విషయం తెలిసినా కానీ ఒక అభిమానిగా మీరు ఎలా అనిపిస్తుంది? అభిమానిగానే గొప్పగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే నందమూరి అభిమాని కాబట్టి, ఎన్టీఆర్ అభిమాని అంటే గొప్పగా ఫీల్ అవుతా. నేను బాలయ్యబాబుకి ఎందుకు చేస్తున్నామంటే ఆయన ఒక మా ఫ్యాన్స్ అని ఉండే విధానం కానీ, మాకు వచ్చే రెస్పెక్ట్ కానీ, ఆయన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన ఇలా బస్కోదారం కానీ, హిందూపురం అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ఆయన చేసే పనులు కానీ, ఫ్యాన్స్ ఆయన ఎట్లా ఏ విధంగా ఉండేది కానీ, మాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, సినిమా విషయాలు ఏ విషయాలు కానీ, ఆయన చేసే సినిమాలు కానీ మాకు జీవితంలో మర్చిపోయిన సినిమాలు. ఒకప్పుడు అన్నగారు ఎన్టీఆర్ కొండవీటి సంఘం, బొబ్బులు పులి, సర్దార్ పప్పరాయుడు, అడవిరాముడు, వేటగాడ సినిమాలు చూసినా అవి ఇండస్ట్రీగా ఉన్నంతకాలం ఇండస్ట్రీ సత్యదాకా ఉండిపోతే సినిమాలు. అలాంటి సినిమాలు ఈరోజు బాలయ్యబాబు ఒక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఒక రౌడీ ఇన్స్పెక్టర్ అయితే మాకు ఎమహూపు సినిమాది. ఇప్పటి వరకు బాలకృష్ణ 64వ బర్త్డే వస్తుంది. 64 రోజుల ముందు ఎవ్రీడే రోజు గుడి తిరుగుతున్నారు. ప్రతిరోజు గుడి దగ్గర అభిషేకం చేయించినప్పుడు ఒక వ్యక్తి మీద ఇంత అభిమానం పొందుతున్నా కదా, పూజారులు ఇట్లా ఏమన్నారన్న? బాలకృష్ణ పేరు మీద ఎవ్రీడే చేపిస్తుండే పూజలు వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి అభిమానులు మీరు ఆయన కూడా అదృష్టమా లేకపోతే ఆయన అదృష్టమా అని అట్లా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి అభిమానులు ఇంతవరకు చూడలేము. ఒకప్పుడు అన్నగారు చూసినాము, అన్నగారితో ఈ చరిస్మా అయిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ ఈరోజు మళ్ళీ బాలేక అదే ఆ విధంగా ఉంది. అన్నగారి దాంట్లో 90% అన్నగారికి ఈరోజు అభిమానం అన్నగారు ఇట్లా ఉంది, బాలయ్య అట్లా ఉంది. ఎందుకంటే మాతో ఉండే విధానమైన ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ప్రభుత్వం ఉండే విధానం కానీ దాన్ని చూసి బాలయ్య చేసింది. ఎందుకంటే ఆయన ఆనెస్ట్గా ఉంటాడు. ఏది కూడా ఉన్నట్టు మా ఇండస్ట్రీలో మాట్లాడతాడు. ఒక నిర్మాత లాస్ కావద్దని మాట్లాడతాడు. ఎందుకంటే నిర్మాత అంటే మన ఇంట్లో మనకు లాస్ అయిందంటే అందరూ లాస్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఈ నిర్మాత ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం ఆయన బాలయ్యబాబుది. ముందు వరుసలో ఉంటాడు బాలయ్యబాబు. ఇంతవరకు బాలయ్యబాబు ఒక సినిమా లాస్ అయిందని చెప్పి ఏ చరిత్ర కూడా లేదు, ఉండదు కూడా. అది ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో షాబాద్ అనిల్ టీమ్ ఎక్కడ చూసినా థియేటర్ దగ్గర పోస్టర్లే కానొస్తుంటాయి. అక్కడ ఎప్పటి నుంచైనా ఆర్టీసీ ఎక్స్ రోడ్ కానీ, నైజాంలో గతంలో కొన్ని వీడియోలో కూడా ఉన్నాయి బాలకృష్ణ కూడా, షాబాద్ అనిల్ టీమ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ అని. ఇంతటి అభిమానం బాలకృష్ణ మిమ్మల్ని ఎప్పటి నుంచి గుర్తించినా? ఏ ఇయర్ నుంచి బాలయ్యబాబు మాకు గుర్తించిందా? మాకు యాక్చువల్గా మేము సీనియర్ ఫ్యాన్స్ అని మా అశోక్ అన్న, బి రాము అని ఉన్నాడు. వీళ్ళు కంటిన్యూగా రాము అనే వ్యక్తి అనేది అంటే అన్నగారు అభిమాని. అయినా కంటిన్యూ బాలయ్యకి ఈరోజు బాలయ్యబాబుకి అభిమాని, ఈరోజు ఎన్టీఆర్ అభిమాని, ఈరోజు బాలయ్యబాబుకు కంటిన్యూ రెగ్యులర్గా ఉంటాయి. ఇలాంటి కొంతమంది ఉన్నారు. అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ అడుగుజాడలు మేము నడుచుకుంటూ పోతున్నాము. ఈరోజు అదే రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్తో మేము కాస్ట్లో వస్తున్నాము. అదొకటి నా ఫైనల్గా ఏంటంటే మనకు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇంతటి అభిమానం, హార్డ్ కోర్ ఫ్యాన్స్. బాలకృష్ణకు మాస్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్లో ఇంతటి అభిమానం ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయలే. 64 రోజుల కోసం బాలకృష్ణ క్షేమం కోసం గుళ్ళ దగ్గర ఇంత పూజ చేపించడం అంటే ఇది ఫస్ట్ టైం ఇండియాలో మీరు చేశారు. ఇంతటి గొప్ప అభిమానాన్ని బాలకృష్ణ నుంచి మీరు సంపాదించుకున్నారు. ఈ విషయం బాలకృష్ణకు తెలిస్తే మీకు ఎలాంటి రెస్పెక్ట్ ఏమన్నా
కోరుకుంటున్నాను. మేము కోరేది బాలకృష్ణ రెస్పెక్ట్ కాదు, మేము చేసే ఏమన్నా ఇలాంటి అభిమానులను ఇంటికి పిలిచి భోజనం పెట్టినా కానీ ఎలా సంతోషం ఉంటుంది? బాలేబాబు గారు మనం గుర్తించాలని లేదు, మాకు అలాంటి వ్యక్తికి మేము చేయాలనే విధానంతో ఫ్యాన్స్గా ముందుకు వెళ్తున్నాము. ఇంకోటి ఎందుకంటే ఫ్యాన్స్ అభిమాని కోరేది ఏంది, సినిమా బాగుండాలి, అది 100 రోజులు 50 రోజులు ఆడాలి, ఆ రోజులు పోయినప్పుడు కలెక్షన్ మంచి సినిమా తీయాలి, మంచిగా ఉండాలి. అభిమాని చేసే పని అంటే నీకు రూపాయి ఉంటే సాయం, ఒక వ్యక్తి సాయం చేయి, లేదా నువ్వు ఏదన్నా ఆయన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన బర్త్డే కానీ, బెడ్ డొనేషన్ కానీ, ఇలాంటివి అన్నదాశ్రమంలో కానీ ఇలా సేవా కార్యక్రమం బాలేబాబు చేస్తున్నాం కాబట్టి ఆయన నుంచి మేము చేస్తున్నాము. ఆయన నుంచి మేము ఆశించలేదు, ఒక పోస్ట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు మాకు. మేము మా హీరో ఇలా ఉండాలి, ఆడ ఉండాలి కాబట్టి ఆయనకి ఇలాంటి అభిమానులు ఉండాలి కాబట్టి మేము ముందుకొచ్చి చేస్తున్నాం. అంటే అభిమానం ఉంటుంది, ఇండియాలో చాలామంది ఉన్నారు హీరోలు, కానీ బాలకృష్ణకి ఇంతటి అభిమానం, ఇంతటి ఆడుకోరు. ఏ హీరో అభిమానం చేయాలి ఇట్లా? 64 రోజుల ముందు ప్రతిరోజు గుడికి వెళ్ళి 64వ పుట్టినరోజు ఒక యజ్ఞంలా చేశారు బాలకృష్ణ కోసం. అది నేను అడిగేది. అలాంటి ప్రేమ కూడా బాలకృష్ణ నుంచి ఏమన్నా చిన్న ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, మమ్మల్ని స్పెషల్గా పిలిపిస్తే ఎలా ఉంటుంది అన్నట్టు. బాలయ్య గారు గుర్తు ఈరోజు ఆయన అభిమానులు ఎవరు ఏం చేస్తారు, ఎవరు అభిమాని, ఎవరు పబ్లిసిటీ కొరకు చేసుకుంటారు, ఎవరి పదవుల కొరకు చేస్తున్నారు అన్నీ గుర్తు ఆయనకు. బాలయ్య గారికి ఆయన అనుభవం ఏంటంటే, నన్ను ఆడ చూసినా కూడా ఇంటి పేరుతో షాబాద్ అనిల్ కుమార్ అని పిలుస్తాడు. అంతగానే కావాల్సింది ఈరోజు నాకు కావాల్సింది ఏమని చెప్పు, ఈరోజు ఒక పక్కకు పెట్టు, అదొకటి పక్కకు. ఆయన ఎవరు ఫస్ట్ ఒక మానటుని కొడుకు, మాజీ సీఎం, బ్రతుకుంటే ప్రధానమంత్రి కొడుకు. అలాంటి వ్యక్తి ఎన్టీ రామారావు కొడుకు ఉండి మమ్మల్ని ఈరోజు పేరుతోనే ఒక అభిమాని పిలుస్తున్నంటే మా స్థాయి ఏంది, మేమేంది, ఒక గల్లీలో ఉండేది మేము. అలాంటి వ్యక్తి మనం పిలుస్తున్నాడు. ఆయన అలాంటి వ్యక్తి పిలుస్తున్నప్పుడు అలాంటి వ్యక్తికి మేము ఈ పూజలకు వచ్చినాయి అనుకుంటాను అయితే. ఇంకా మేము చేయాలి, ఉన్నంత కాలం, బతుకున్న కాలం కూడా మేము రోజు కూడా దేవుని పూజ, మాకు దేవుని కనిపించే దేవుడు అయిన బాలయ్య కాబట్టి మేము పూజలు చేస్తాం. బాలయ్యబాబు హ్యాట్రిక్ అనేది ఇవాళ కొత్త ఏం కాదు. బాలయ్యబాబు 1986నే డబుల్ హ్యాట్రిక్ కొట్టిండు. ముద్దుల కృష్ణయ్య, సీతారాం కళ్యాణం కానీ అలాంటి సినిమాలు కొట్టిండు. ఈరోజు అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి కొట్టిండు. ఇది ఇప్పుడు వచ్చే సినిమా కూడా 100% కొడతాడు. ఎందుకంటే ఆయన క్రేజ్ అలాంటిది. ఆయన బొమ్మ పడ్డదంటే కలెక్షన్ రావాల్సిందే. హ్యాట్రిక్ 40 కూడా అవుతుంది. ఫైనల్గా ఒక అభిమానిగా ఇతర అభిమానులకు, బాలకృష్ణ సినిమా అభిమానులకు ఏం చెప్తారు? ఇంతటి అభిమానులు ఎక్కడ లేరు ఇండియాలో. మీలాంటి అభిమానులు నాకు తెలిసి ఎవరికి లేదు. అభిమానుల్లోనే మీరు స్పెషల్ ఏముండదు, నాకన్నా చాలా మంది ఉన్నారు, కానీ కాకపోతే వాళ్ళు బయటకు వస్తలేరు. అంటే అభిమానం ఉంటుంది, కానీ అభిమానాన్ని కూడా బయటికి చూపెడుతున్నారు మీరు. చూపిస్తున్నామంటే నేను ఒక్కటే కోరుకుంది, నేను ఒక పబ్లిసిటీ కూడా కాదు, నాకు అభిమానం ఉన్నది. నా హీరో నేను ప్రాణంగా ప్రేమించే అభిమాని. నేను అన్నగారి తర్వాత బాలయ్యకే, ఆయన ఉన్నది, ఆయన కొడుకు వచ్చినా కూడా తర్వాత చేస్తాం. ఈయన తర్వాత నేను బాలయ్య తర్వాత చేస్తాం కాబట్టి ఆయనకు ఈ విధంగా చేస్తాం. ఓకే అన్న, మీలాంటి ఇంత 64 రోజుల నుంచి యజ్ఞం చేసినందుకు బాలకృష్ణ నుండి 100 ఏళ్ళు ఉన్నారని కోరుకుందాం. మేము ఉన్నంతగా మరో జన్మ ఉంటే ఆయనకి అభిమానంగా పుట్టాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. షాబాద్ అను లాంటి ఆర్టిస్ట్ ఎక్స్‌రోడ్.